ఎందుకని ఈ మాటలు మీకు చెప్తా ఉన్నానంటే, దేవుడు యెహోషువతో ఒక మాట చెప్పాడు. యెహోషువ, యొర్దాను దాటి అవతలకి వచ్చాక నువ్వు ఇది దాటాలి, ఇది దాటాలి. ఈరోజు మనకందరికీ ఉన్న పెద్ద సమస్య ఏంటో తెలుసా? చాలా పెద్ద సమస్య. ఒక సమస్య రాగానే నా జీవితం మొత్తం ఇక్కడ అయిపోయింది అనుకుంటాం. ఇది మన సమస్య. అయితే రహస్యం చెప్పనా, నీ సమస్య శాశ్వతం కాదు, నీ ఆశీర్వాదం శాశ్వతం. ఇంకో రహస్యం చెప్తాను, జ్ఞాపకం పెట్టుకోండి. రాత్రి పాతాళం శాశ్వతం కాదు, పరలోకం శాశ్వతం. పాతాళం అంటే సమస్య, పాతాళం అంటే శోధన, పాతాళం అంటే ఇబ్బంది, పాతాళం అంటే కన్నీరు, పాతాళం అంటే బాధ, పాతాళం అంటే మరణము, పాతాళం అంటే శాపము. అవి శాశ్వతం కాదు. కానీ శాశ్వతమైనది, గట్టిగా చెప్పండి, కొంచెం బలంగా చెప్పండి, గట్టిగా లోపల నుంచి. ఏ శాశ్వతం? ఎక్కడికి పోదాం? ఎక్కడికి పోదాం? గట్టిగా చెప్పండి. పరలోకం పోదాలంటే పాపం వదిలేయాలి, పాపం వదిలేయాలంటే రక్షణ పొందాలి, రక్షణ పొందాలంటే బాప్టిజం కావాలా. బాప్టిజం ఎంతమందికి కావాలి?